హాయ్ అండి, అందరికీ నమస్తే. ఫస్ట్ టైం వ్లాగ్ వీడియో చేస్తున్నాను నా వాయిస్ ఇచ్చి. ఆ వీడియో కూడా మన కోరికలన్నీ తీర్చే తల్లి సత్యమ్మ తల్లి అండి. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడు గ్రామంలో కొలువై ఉన్న సత్యమ్మ తల్లి ఆలయానికి వెళ్లే వీడియో రికార్డ్ చేశానండి. అది కూడా సగం దూరం వచ్చాక మీ అందరికీ చూపిద్దామని. అది ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో ఉంది కాబట్టి అటు తెలంగాణ వాళ్ళు, ఇటుపక్క కృష్ణా జిల్లా వాళ్ళు, మన గుంటూరు జిల్లా వాళ్ళు, పల్నాడు జిల్లా వాళ్ళు అందరూ వస్తారండి. ఇంకా మిగతా వాళ్లకు కూడా తెలుస్తుందని ఈ వీడియో అండి. ఎవరైనా కొత్తగా వచ్చేవాళ్లైతే గుంటూరు నుంచి ఒక 100 కిలోమీటర్లు అలా వస్తదండి. అలాగే విజయవాడ నుంచి వచ్చేవాళ్లైతే ఒక 115 కిలోమీటర్ల అలా వస్తదండి. దాదాపు 1:20 నిమిషాల ప్రయాణం తర్వాత కొంచెం దగ్గరికి వచ్చామండి ఆలయానికి. మీరు ఈ వీడియోలో చూస్తూ ఉంటారు. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఆ ఆలయ ఆర్చి కనబడుతూ ఉంటుంది, చూడండి. ఇక్కడ్నుంచండి సరిగ్గా 5-6 కిలోమీటర్లు ఉంటుంది. అడవిలో అండి దారి. కొంచెం ఆఫ్ రోడ్ అండి అది. కొంచెం రాళ్ళు రప్పలు చూసుకుని పోవాలి. కార్లు, బైక్లు, లారీలు, బస్సులు అన్నీ వస్తాయండి. ఆదివారం పూట సత్తెనపల్లి నుంచి ఆలయం దగ్గరికి బస్సు సర్వీసుందండి. మీ అందరికీ ఆ అమ్మవారిని చూపిద్దామని ఆలయం లోపలికి వెళ్లి వీడియో కూడా తీశానండి, చూడండి వీడియోలో. మళ్ళీ రెండోసారి లోపలికి వెళ్ళానండి, వీడియో కొంచెం మంచిగా తీద్దామని. రిటర్న్ వచ్చేటప్పుడండి ఈ చిన్న పిట్ట రోడ్డు మీద మధ్యలో పడిపోయి ఉంది, చిన్న పిల్ల. పాపం దాహానికనుకుంటా కొంచెం వాటర్ తాగించాము. ఆ తర్వాత కొంచెం మెల్లగా ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. ఇక్కడ 2 చిన్నపిల్లలున్నారండి. నేను వీడియో తీస్తున్నాను అనుకోని దూరంగా వెళ్ళిపోతున్నారు పిల్లలు. సిగ్గుపడిపోతున్నారు. వెళ్ళిపోయిందండి ఆ చిన్న పిట్ట. చాలా థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ.